మనం ఎన్నేళ్ళైనా సరే మనం వయసు పెరిగే కొద్దీ మనలో పరిపక్వత రావాలి. కానీ అసలు విషయాన్ని డైవర్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఏమన్నా బాగా కనిపిస్తోందా? రౌడీయిజం సహించం, ఎవరైనా వస్తే వాళ్ళని నరికేస్తామంటున్నారు, చంపేస్తామంటున్నారు, తరివేస్తామంటున్నారు, ఇదేనా మీ రౌడీయిజం మాట్లాడడం? ఈ అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు అదే బాగా ప్రజల్లోకి వెళ్తుంది. అయ్యి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి తప్పించి ఇదివరకటికి అన్నంత టెంపుడు కూడా పోయింది. బేసిక్ ఏమన్నా అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఎవడన్నా ఏదైనా తప్పు చేసి ఉంటే అట్టగా అనుకోవచ్చు. మన పోనీ జగన్ ఏమన్నా మీ తాట తెస్తానని ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. చట్టపరంగా శిక్షిస్తామన్నారు, చట్టపరంగా జైల్లో పెడతామని కూడా చెప్పాడు. చట్టపరంగా అంటే రౌడీజం అవ్వదు కదా. దానికి ఏదన్నా అంటే ఉపయోగం ఏముంది? అంటే దానివల్ల టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రాకపోవడానికి కారణం? మరి బేసిక్ గా 2 కోణాలండి. ఒకటి 3 ఏళ్ళు పడుతుంది, అంత డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉండకపోవచ్చును. ఇక్కడ ఇన్కమ్ కూడా రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళే సక్సెస్ కావట్లా. ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ అనేక మూసేస్తారు. అట్లాంటిది డబ్బులు ఇక్కడ జనం ఉంటాయి కదండి. ఫస్ట్ బేసిక్ గా ఓ పల్లెటూరులో పెడతాం ఇది. ఇప్పుడు పిడుగురాళ్లలో కాలేజీ పెట్టారండి. జనం ఎగబడి ఏమొస్తారు అక్కడికి? ప్రభుత్వం అయితే వస్తారు, వచ్చి చూపించుకుంటారు. ప్రైవేట్ అయితే అక్కడికి ఎందుకు వస్తారు అందరు ఎగబడి? అంటే జనం రాకపోయినా బాబు గారిని చూసైనా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి కదా సార్, ముందుకు వచ్చి టెండర్లు వేసేయాలి కదా. ఒక P4 కార్యక్రమానికి ఎంతో మంది క్యూ కట్టినప్పుడు, ఓకే అది ఇప్పుడు జరిగిందని నేను అన్నగాని, క్యూ కట్టినప్పుడు ఇలాంటి PPPలు